సాయి. అది సమస్యగా పరిగణించడు. ఒక సంతోషాన్ని సంతోషంగా స్వీకరించడు. ఒక దుఃఖాన్ని బాధగా అనుభవించడు. ఎందుకు? అర్పించేశాడు. నేను నీ దాసుడిని, ఈ దేహం నీదే, ఈ ఆత్మ నీదే. ఈ భావన రావటం, అది తెచ్చుకోవాలి అంటే ఎంతో కఠోరమైన సాధన చెయ్యాలి. ఎముకలు కరిగిపోయే సాధన చెయ్యాలి. అప్పుడే అది సాధ్యపడుతుంది. కాబట్టి తప్పులేదు. సంకల్పం పెట్టుకొని ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే మరునాడు. మన గురువు తక్కువవాడేం కాదు. గట్టి సంకల్పం మనం చేసుకోవాలే కానీ ఏదో ఒకరోజు ఆ స్థితికి మనల్ని తీసుకొని వెళ్ళటం ముమ్మాటికి సత్యం, ముమ్మాటికి సత్యం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అందుకోసం సంశయ నిరసునియ తద్వైత గాల విలే, ఆ సంశయాలన్నిటినీ కూడా పటాపంచలు చేశాడు సమర్థ సద్గురువైనటువంటి సాయిబాబా. కాబట్టి సాయి బంధువులారా, హారతులు మనం చూస్తూ ఉన్నాం. హారతులే చెప్పుకుంటూ పోతూ ఉన్నాం. ముఖ్యంగా ఇది చెప్పుకోదగ్గ చరణం, అందరం తెలుసుకోదగ్గది. ప్రాతకాలం కాకడ హారతిలో మనం ఇది వాడుకుంటాం. కామ క్రోధ మద మత్సరాటుని కాకడ కేలా, వైరాగ్యాచే తూపుగాలుని మీతో బిజవీలా, సాయినాథ గురు భక్తి జ్వలనే తోమి పేట వేలా, తదువృత్తి జాలుని గురునే ప్రకాశ పాడిలా, ద్వైత తమానా సునీ మిలవి సస్వరూపి జీవా, చిన్మయ రూపదా కవి గేవుని బాలకులకు సేవా. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి మీ టికెట్ సెటిల్ చేసుకునే ప్రయత్నం చేయండి. నిజంగా అద్భుతం ఇది. ఎంత అద్భుతమైన వర్ణన అంటే కామ క్రోధ మద మత్సరాటుని కాకడాకేల అంటే పంచహారతిలో ఉన్న ఆ 5 ఒత్తులు ఏవైతే ఉన్నాయో, కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలు అనబడే అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒత్తులుగా వేస్తున్నామట. వైరాగ్యాచే తూపుగాలుని మీతో బిజవీలా, వైరాగ్యం అనే నేతితో తడుపుతున్నామట వాటిని. ఎంత అద్భుతమైన వర్ణనో చూడండి. ఆ తర్వాత ఏం చేస్తున్నారట? సాయినాథ గురు భక్తి జ్వలనే తోమిపేట విల, గురుభక్తి అనే జ్వాలతో వైరాగ్యమనే నేతితో తడిపిన అరిషడ్వర్గాలనే ఒత్తులను వెలిగించి భక్తి శ్రద్ధలతో ఆ తండ్రికి హారతినిస్తున్నామట. ఎంత అద్భుతమో చూడండి, ఎంత అద్భుతమో చూడండి. కాబట్టి హారతి ఇచ్చేటప్పుడు కానీ, హారతిని తయారు చేసేటప్పుడు కానీ, ఒత్తులు వేసేటప్పుడు కానీ, నెయ్యి వేసేటప్పుడు కానీ మెకానికల్గా చెయ్యొద్దు, యాంత్రికంగా చెయ్యొద్దు, భావనతో చెయ్యండి. ఇది ఒత్తి కాదు బాబా, నాలోని అరిషడ్ వర్గాలు ఒక్కొక్కటి కామ క్రోధ లోభ మోహ మదమత్సర అనుకుని వేయండి, ఫలితం ఉంటుంది. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్తామనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఫలితం ఉంటుంది. అలాగే నెయ్యి వేస్తున్నారు, మిమ్మల్ని మీరు అర్పించినట్టుగా భావిస్తూ నెయ్యి వేయండి.
ఈ భావన అనేది ముఖ్యం. అది ఎంత పని చేస్తుందో చూడండి.